తెలివైన రైతు. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఒకసారి అతను ఒక నది దాటి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వంతెన లేదు, ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. రైతు తనతో పాటు ఒక పులి, ఒక గడ్డి మూట మరియు ఒక మేకను వెంట తీసుకెళ్లాడు. పడవ ఒకేసారి 2 కంటే ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువులను తీసుకువెళ్లలేదు. ఆ విధంగా రైతు తన జంతువులలో ఒకదాన్ని మాత్రమే తీసుకెళ్లగలడు, లేదా ఒకసారి ఒక గడ్డి మూటను మాత్రమే తీసుకువెళ్లగలడు. అతనికి ఒక సమస్య ఎదురైంది. అతను పులిని పడవలో తీసుకెళ్తే మేక వెనుక గడ్డిని తినేస్తుంది. అదే విధంగా అతను గడ్డిని తీసుకెళ్తే పులి ఈ గట్టు వద్ద మేకను తినేయగలదు. అదే పరిస్థితి మరొక వైపు తలెత్తుతుంది. రైతు దాని గురించి ఆలోచించాడు. చివరికి అతని తెలివితేటలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి. మొదట అతను మేకను పడవలో తీసుకెళ్లాడు. అతను పడవలో తిరిగి వచ్చి పులిని తీసుకుని నదిని దాటాడు. కానీ అతను పులి మరియు మేకను ఆ గట్టు చివరిలో విడిచిపెట్టలేదు. అతను మేకను తిరిగి వెనక్కి తీసుకొచ్చాడు. దానిని అక్కడే వదిలి గడ్డి మూటతో పడవలో మళ్లీ ఎక్కాడు. అతను తిరిగి వచ్చి మేకను పడవలో ఆవలి గట్టుకు తీసుకువెళ్లాడు. దీని నీతి: తెలివైన వాళ్ళు ఎప్పుడూ అడ్డంకులకు భయపడరు. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చెయ్యండి.